హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇది కంపల్సరీగా ఉంటుంది. ఇది చాలామందికి ఇష్టమైన వాళ్ళు ఉంటారు. ఎట్ ద సేమ్ టైం అంతేమంది ఇష్టం లేని వారు కూడా ఉంటారు. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా, అదేనండి ఇడ్లీ. హోటల్ స్టైల్లో సాఫ్ట్గా దూదిలాంటి ఇడ్లీని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి. విడివిడిగా ఒక 6 లేదా 7 గంటల సేపు నానబెట్టుకొని దాన్ని మిక్సీ వేసి నైట్ అంతా నానబెడితే ఫర్మెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇలాగ పొంగి మంచిగా పులిసి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండితో మనం ఇడ్లీలు అనేది వేద్దాం. దీంట్లోకి సరిపడినంత ఉప్పు, మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి మంచిగా నీట్గా ఉప్పు అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, మనం పిండి కలుపుకునేటప్పుడు పిండి అనేది కొంచెం జారుగా ఉంచుకుంటేనే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. మీరు గట్టిగా వేస్తే అది ఇడ్లీ అనేది చాలా గట్టిగా రాళ్ళలాగా వస్తాయి. సో కొంచెం జారుగా ఉంటేనే ఇడ్లీ అనేది మనకి సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ ప్లేట్లు తీసుకొని నూనె కానీ నీళ్ళు కానీ గ్రీస్ చేసుకొని చూస్తున్నారు కదా, అలాగా ఇడ్లీ అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం పిండే వేసుకొని మనం పొయ్యి మీద నీళ్ళు పెట్టి అవి నీళ్ళు కొంచెం మరిగాక ఈ ప్లేట్లు కూడా పెట్టుకొని ఇడ్లీ అనేది మనం మంచిగా ఆవిరి మీద ఉడకబెడదాం. అవి ఇడ్లీ అనేవి ఉడికేలోపు మనం దాంట్లోకి సింపుల్గా పల్లీ చట్నీ అనేది చేసుకుందాం. చాలామందికి పల్లీ చట్నీ అందరికీ వచ్చు, కానీ నా స్టైల్లో మా ఇంట్లో పల్లీ చట్నీ ఎలా చేస్తాననేది ఈరోజు చూపిస్తున్నాను. సో పల్లీలు తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో పల్లీలు మీ స్పైస్కి సరిపడినంత, మీరు ఎక్కువ తినాలంటే స్పైస్ కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ పచ్చిమిర్చి, మీడియంలో అయితే ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు, తెల్ల పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే లోపల వరకు ఏగేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పల్లీలు అనేది వేపుకొని పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, పల్లీలన్నీ ఇలాగా వేపుకున్నాక చల్లార్చుకొని దాన్ని మనం మిక్సీ చేసుకుందాం. జార్లో వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పడదాం. మీకు ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోండి, ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకోవచ్చు. సో అలా మెత్తగా మిక్సీ పట్టి ఫైనల్గా మనం చట్నీ అనేది తాలింపు వేసుకుందాం. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు, కరివేపాకు, కొంచెం ఎక్కువగానే ఎండుమిర్చి అనేది వేసుకోండి. అప్పుడే ఎండుమిర్చి అనేది బాగుంటుంది చట్నీలో. సో మనకు సరిపడినంత స్ట్రక్చర్ వరకు ఉంచుకొని 2 నిమిషాలు అయిపోతే పచ్చడి అయిపోతుంది.
ఇప్పుడు ఈలోపు ఇడ్లీ అనేది మనకి ఉడికిపోయాయి ఉన్నాయి. చూసారు కదా ఎంతో సాఫ్ట్గా ఇడ్లీ వచ్చేసాయి. సూపర్.